విశాఖ వేదికగా జరిగిన సేనతో సేనాని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి అప్పలనాయుడు పలు కీలక వ్యాఖ్యలు వెల్లడించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జరిగిన అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారని, సభలో కూడా సేనానులకు పలు లక్ష్యాలు కూడా నిర్దేశించారంటున్న జనసేన నేత. సేనతో సేనాని సభతో దగ్గర ఉన్నాం మనం వైజాగ్లో. రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు, జనసేన నేత ఏలూరు ఇన్ఛార్జ్, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. అప్పలనాయుడు గారు చెప్పండి, ఇప్పుడు సభలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు? అంటే గత 12-13 సంవత్సరాలుగా జనసేన పార్టీ యొక్క జర్నీ, మరి కూటమి రూపకారంలోకి వచ్చినటువంటి తర్వాత సంవత్సరం 3 నెలలు కావస్తూ ఉంది. పార్టీ యొక్క బలోపేతం, పార్టీ గ్రౌండ్లో ఏ రకంగా మనం నిర్మాణం చేసుకోవాలి, అది గ్రామ స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా వరకు, రాష్ట్ర వరకు కమిటీలు ప్రతిష్టగా చేసుకుంటాం, బలంగా నిర్మాణం చేసుకుంటాం. అదేవిధంగా కూటమిలో కొంత మనస్పర్ధలు అనేది గ్రౌండ్లో వస్తూ ఉన్నాయి. దాన్ని ఏ రకంగా సరి చేసుకోవాలి, వాళ్ళ యొక్క సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి, కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని ఇటు మాట్లాడుకొని కింద ఏదైతే శాసనసభ్యుల లెవెల్లో జరుగుతున్నటువంటి చిన్న సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, అటు ఇటు బోత్ పార్టీస్లో మొత్తం కూటమిలో ఉన్నటువంటి దిగువ స్థాయి ఏదైతే గ్రౌండ్లో ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ని సమన్వయపరచాలి. అన్నిటికంటే ముఖ్యం రాష్ట్రం యొక్క అభివృద్ధి ముఖ్యం. దేశం, రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సుభిక్షంగా జీవించాలంటే పరిపాలించేటువంటి వాళ్ళు మంచి జ్ఞానంతో ఉండాలి, సమిష్టిగా ఉండాలి. పరిపాలకులు ఎప్పుడైతే మంచిగా ఉంటారో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. అదే క్రమంలో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి కార్యకర్తలని, నాయకుల్ని, వీర మహిళల్ని అందరినీ కూడా సమన్వయపరుచుకొని వారికి తగినటువంటి స్థాయిని, ఒక హోదాను కల్పిస్తూ గుర్తింపు కావాల్సినటువంటిది ఏంటంటే గుర్తింపు కావాలి కనుక ప్రతి ఒక్క వ్యక్తికి, కార్యకర్తకు కూడా వారి యొక్క మనోభావాలు గ్రౌండ్ లెవెల్లో దెబ్బతినకుండా శాస్త్రస్థాయిలో దాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఈ యొక్క మీటింగ్ అనేది క్రియాశీలక వాలంటీర్లతో మీటింగ్. ఇది క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేస్తూ, వాలంటీర్లుగా పనిచేస్తూ, అదేవిధంగా క్రియాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషిస్తూ, మరి ఏ యొక్క స్వార్థం లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి క్రియాశీల వాలంటీర్లు వాళ్ళ యొక్క మనోభావాలు కూడా కాపాడే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు 28 నెల 28, 29, 30 తారీఖుల్లో ఈ యొక్క వైజాగ్లో శాసనస్థాయి సమావేశాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో నిన్న మొన్న కూడా మరి శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు మాట్లాడతాం, స్టేట్ కమిటీతో మాట్లాడతాం, తర్వాత క్రియాశీల వాలంటీర్స్ నిన్న వాళ్ళతో మాట్లాడతాం. అది ఈరోజు మొత్తం ఈ 15-20 వేల మంది క్రియాశీలక సభ్యులతో మాట్లాడే ఈ రాష్ట్రంలో, ఎందుకంటే దుర్మార్గ పాలన అంతమొందించడానికి అందరం కలిసికట్టుగా పనిచేసాం. ఆ క్రమంలో వచ్చిన తర్వాత 3 కూటమి అంటే ఉమ్మడి కుటుంబంలో చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఆ మనస్పర్ధలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ కూడా ఏంటంటే ప్రధానంగా ముందు రాష్ట్రం బాగుపడాలి. ఈ యొక్క 15 నెలల కాలంలో అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. సక్రమంగా ప్రజలకు కూడా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏదో గ్యాప్ వచ్చింది టీడీపీకి, అదే విధంగా జనసేనకి గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే కొన్ని సంవత్సరాలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మన ఎవరైతే మన మీద దౌర్జన్యం చేస్తారో వాళ్ళు పరిగెత్తించి కొడతామనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వ్యాఖ్యల వల్లనే ఆ గవర్నమెంట్ కూలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహచరులు ఆ రకమైనటువంటి ధోరణిని, ఆ రకమైనటువంటి దౌర్జన్యాన్ని, ఆ రకమైనటువంటి విధ్వంసాలని, ఆ రకమైనటువంటి భాష వల్గర్ లాంగ్వేజ్ని ఏదైతే మాట్లాడారో వారి యొక్క మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ, దాని ద్వారానే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళని సేదరించుకొని గద్దె దింపి చాలా ఘోరమైనటువంటి వాటిని ఇచ్చారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు కూడా ప్రజలకు మనం వచ్చాక ఏం చేస్తూ ఉన్నాం, ఈ యొక్క సమాజంలో ఏ రకమైనటువంటి సాంప్రదాయ విలువలు పెంచుతూ ఉన్నాం, ఎక్కడైతే ఎథిక్స్ పెరుగుతూ ఉన్నాయి, మౌలికంగా మనం జీవించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మనల్ని ఫాలో అవుతుంటాడు. ఒక ఎమ్మెల్యేని 2-3 లక్షల మంది ఫాలో అవుతారు. అదే రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రిని 5 కోట్ల మంది ఫాలో అవుతుంటారు. వారి యొక్క పరిభాష కానివ్వండి, వారి యొక్క దుస్తులు ధరించే విధానం కానీ, వారి యొక్క బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, వారి యొక్క ప్రవర్తన కానివ్వండి, దాన్ని ఫాలో అయ్యి సమాజం చెడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఈరోజు ఈ 15 నెలల కాలంలో అట్లాంటి భాషకు ఎక్కడ తోవ లేకుండా, ఎక్కడ అవకాశం లేకుండా, వల్కర్ లాంగ్వేజ్కి ఎక్కడ అవకాశం లేకుండా, బూతుల పురాణం లేకుండా ఏదైతే సాంప్రదాయ విలువలు పెంచే విధంగా ఈ యొక్క 15 నెలల పాలన కొనసాగింది. అదేవిధంగా ప్రజలకు ఎక్కడ ఏ కష్టం వస్తుందో ఎమ్మటే దాన్ని అటెండ్ అవుతూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఏదైతే దాన్ని పరిష్కరించే తీసుకెళ్తూ ఉన్నారు. ఓ పక్కన ఏదైతే ఉపాధి అవకాశాలు పెంచే పరిస్థితి కానీ, ఏది ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ, నూతన పారిశ్రామిక విధానాలు తీసుకురావడం కానీ, తద్వారా ఉపాధి పెరిగినప్పుడే కొనుగోలు శక్తి పెరుగుద్ది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవైపు వ్యవసాయ రంగాన్ని పెంచే విధంగాను, ఒకవైపు ఇండస్ట్రీ విధానాన్ని పెంచే విధంగాను, మానవ ఒక జీవన సరళి మెరుగైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళేటువంటి విధానాలను అనుసరిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. దాంట్లో ఏ రకమైనటువంటి డోకా లేదు. ఇంకోటి రెడ్డప్పల నాయుడు గారు, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఒక 21 సీట్లే తీసుకున్నప్పుడు మనం ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో 1/3 మనం తీసుకుందామని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రతి విషయంలో నామినేటెడ్ పోస్టులో జనసేనకి తూతూ మంత్రంగానే 1-2 కట్టబెడుతున్నారనే విమర్శలు వస్తున్న వేళ జనసేన నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఏమన్నా నిరాశ నిర్లిప్తత ఉండే అవకాశం ఉందంటారా? అసలు ఎందుకు టీడీపీని అడగలేకపోతుంది జనసేన అధిష్టానం అంటే ఏం చెప్తారు? అంటే ఎక్కడా కూడా కుటుంబంలో ఎప్పుడు మనస్పర్ధలు వస్తాయి, అన్నదమ్ముల మధ్యలో ఓటాలు తేడాలో ఓటాలు ఎక్కువ తక్కువ లేకపోతే వివక్ష చూపించినప్పుడు వస్తాయి. అట్లాంటి దారి లేకుండానే చక్కదిద్దాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎక్కడికెక్కడ ఉన్న దాంట్లో కొంతవరకు వస్తూ ఉన్నాయి. ఇంకా మనకి ఏం కావాలో తీసుకుందాం. ఈలోగా దాని మీద ఎక్కువగా మనస్పర్ధలు పెంచుకోవద్దు. మనం కూడా ఏదైనా రేపొద్దున పార్టీ బలోపేతం చేసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరిస్తే రేపొద్దున దానికి తగ్గట్టుగా మనం కూడా ఉండొచ్చు అనేటువంటి ఆలోచన. ఇక్కడి నుంచి సంస్థాగతంగా బలోపేతంగా కృషిగా ఇది నాంది సభ, ఈ సభ నాంది అనుకోవచ్చా? నాంది ఇది. ఎందుకంటే సంస్థాగతంగా బలపడాలని, సంస్థాగతంగా నిర్మాణం చేయాలని, సంస్థాగతంగా కమిటీలు బలోపేతం చేయాలన్నటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజులు కూడా ఇక్కడ టైం తీసుకుని ఇక్కడ పెట్టి అందరినీ కూడా నేరుగా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎక్కడా కూడా రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు లేవు. అంతా ఓపెన్ మైండ్తో ఉన్నాడండి. ఒకటి ఆయన మైండ్లో ఉంది, రాష్ట్ర ప్రజారోగ్యం బాగుండాలి, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మంచి పరిపాలన అందించాలి, తద్వారా దేశానికి మంచి సంకేతాలు ఇవ్వాలి, ఈ దేశం మంది, రాష్ట్రం మంది, ప్రాంతం మంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నారు ఆయన. ధన్యవాదాలు సార్, మీకు మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు.